వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంబీ అండ్ యూర్ వాచింగ్ ఎంబీ ట్రైనింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ గురించి చూద్దాం. సో ఇంటర్వ్యూలో కూడా మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో అండ్ రాంగ్ అసైన్మెంట్ ఇస్తే మనకి సిమ్యులేషన్ అనేది అవుతుందా లేదా, ఎర్రర్స్ ఏమైనా వస్తాయి అనేది కూడా మనం హార్డ్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం బ్లాకింగ్ అసైన్మెంట్ నెక్స్ట్ అలాగే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ని రియల్ ఎగ్జాంపుల్స్ లైక్ చాలా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం అనమాట. ఓకేనా? సో దాన్ని మనం అసైన్మెంట్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకి 2 types ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి. బ్లాకింగ్ అసైన్మెంట్ ఒకటి, నెక్స్ట్ అలాగే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అని 2 types ఉంటాయి. సో ఓకే, సో బ్లాకింగ్ అసైన్మెంట్ అంటే మనకి ఒక సింబల్తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఇక్కడ మనకి ఆల్వేస్ అట్ ది రేట్ బ్రాకెట్ లోపల యాస్టిక్ అనేది యూజ్ చేస్తాం. ఆల్వేస్ అట్ ది రేట్ ఆఫ్ ఈ యొక్క సింబల్ అనేది యూజ్ చేసిన తర్వాత A=B, C=A. సో ఈ విధంగా రాసాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ అంటే ఒక ఇమ్మీడియట్గా సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది అనమాట. A=B తర్వాత A=B అంటే ఏంటి అంటే ఏకి B వాల్యూ అనేది అజైన్ అయింది, తర్వాత ఏ వాల్యూ అనేది Cకి అనేది అజైన్ అయింది అనమాట. అంటే అప్డేటెడ్ వాల్యూ అనేది ఇమ్మీడియట్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది కదా. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ బ్లాకింగ్ అసైన్మెంట్ అనమాట. ఓకే, నా రియల్ లైఫ్లో చెప్పాలంటే, సో ఇమాజిన్ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక టీచర్ అనేది ఏదో ఒక పేపర్ కానీ పాస్ చేసిందంటే, సో ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందంటే ఫస్ట్ రోలో ఎవరైతే కూర్చుంటారో ఫ్రంట్ రోలో ఫస్ట్ పర్సన్ తను నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పర్సన్కి పాస్ అవుతుంది కదా. అంటే ఏంటి, తను కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది కదా, అది అలాగనమాట. అంటే 1 by 1 సీక్వెన్షియల్గా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అంటే ఈ యొక్క సింబల్తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ లాగా లైక్ కౌంటర్స్ ఇలా ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తాం. ఇది ఆల్వేస్ అట్ ది రేట్ ఆఫ్ పాజిటివ్ క్లాక్ లేదా నెగిటివ్ ఎడ్జ్ క్లాక్, ఆ యొక్క క్లాక్ రిప్రజెంటేషన్లో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ A=B, C=A. సో తర్వాత ఇవ్వండి. సో ఇక్కడ అసైన్మెంట్ అనేది ఇమీడియట్గా అప్డేట్ అవ్వదు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఫ్యూచర్ వాల్యూస్ని షెడ్యూల్ చేస్తుంది. అంటే క్లాక్ సైకిల్ని ఎండ్లో అన్ని వాల్యూస్ని ఒకేసారి అప్డేట్ అవుతుంది అనమాట. రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీచరు ఏదైనా క్వశ్చన్స్ అనేటివి చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాత క్వశ్చన్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మనం ఆన్సర్స్ అనేటివి దాన్ని ఫైనల్గా రాస్తాం కదా. సో అదే నాన్ బ్లాకింగ్ అనమాట. అంటే అన్ని వాల్యూస్ని ఒకదానిగా సెట్ చేసుకుని లాస్ట్లో ఒకసారిగా అన్నీ మనకి డిస్ప్లే అవుతుంది, అంటే రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రియల్ హార్డ్వేర్ లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్, సో వాటిలో మనకి అవుట్పుట్స్ అనేవి అప్డేట్ సైమల్టేనియస్లీ ఆన్ క్లాక్ ఎడ్జ్ అనమాట. అంటే క్లాక్ వచ్చిన ప్రతిసారి మనకి అప్డేట్ అనేది రావాలి కదా. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అదర్వైజ్ హార్డ్వేర్ అనేది మిస్ మ్యాచ్ ప్రాబ్లమ్స్ అవుతుంది అనమాట. ఓకే, బ్లాకింగ్ అసైన్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే కాంబినేషన్ లాజిక్లో యూజ్ చేస్తాం. నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే సీక్వెన్షియల్ లాజిక్లో యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బిగినర్ మిస్టేక్లు ఏంటంటే మనకి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్లో వచ్చేసి <= అనేది పెట్టాలి. అలా కాకుండా నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది రాసేసి మీరు మిడిల్ ఆఫ్ ది కోడింగ్లో ఏంటంటే మీరు బ్లాకింగ్ అసైన్మెంట్ కానీ యూజ్ చేస్తారనుకోండి, సిమ్యులేషన్ అనేది కొన్నిసార్లు మేబీ అది రన్ అవుతుంది, కానీ వెన్ కమ్ టు ది సింథసైజ్డ్ ఎప్పుడైతే హార్డ్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీకు బిహేవియర్ అనేది చూపించదు అనమాట. అప్పుడు మీకు అనేది అక్కడ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మీరు కోడ్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ చూసుకున్నట్లయితే బ్లాకింగ్ అసైన్మెంట్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది, లైన్ బై లైన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం కాంబినేషన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ బ్లాకింగ్ అసైన్మెంట్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ అనేది టుగెదర్ అనమాట. అంటే లాస్ట్ అన్ని ఒక్కసారిగా అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్యారలల్ బిహేవియర్ అనమాట ఇక్కడ. ఓకేనా? బ్లాకింగ్ గేమ్లో సీక్వెన్షియల్, నాన్ బ్లాకింగ్ గేమ్లో ప్యారలల్గా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో ఈ యొక్క నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంటర్వ్యూలో మీకు ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ యూజ్ బ్లాకింగ్ అసైన్మెంట్ ఇన్సైడ్ ద సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో అని అడిగినప్పుడు ఏంటంటే మేబీ సిమ్యులేషన్ సింథసిస్ మేబీ అకరింగ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క బిహేవియర్ అనేది ప్రాపర్గా జరగదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో లైక్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది ఒక సైమల్టేనియస్గా అప్డేట్ అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.